సార్ యాక్చువల్‌గా నిన్న కోమటిరెడ్డి గారిని కలిసిన తర్వాత, ఈరోజు మీటింగ్ జరుగుతుంది ఫిల్మ్ ఛాంబర్‌లో. అటు ప్రొడ్యూసర్స్, ఇటు ఫిల్మ్ ఫెడరేషన్స్ నుంచి అధ్యక్షులతో అని జెప్పేసి అన్నారు. కానీ ఇప్పటి వరకు మీటింగ్ లేదు, కలవలేదు. ఎందుకని? మేము కూడా ఆశించామండి. ఈరోజు ఉదయం 11 గంటలకే సమావేశాన్ని పిలుస్తా అని చెప్పి మేము ఇక్కడ అందుబాటులో ఉన్నాము అందరం కూడా. కానీ వారు తర్వాత ఈరోజు లేదు, రేపు ఉదయం అన్నారు. మళ్ళీ లెటర్ పంపించమన్నారు. లెటర్ పంపించడం జరిగింది. రేపు 3 గంటలకని చెప్పేసి మాకు లెటర్ పూర్వకంగా తెలియజేశారు. ఏదైనా సరే ఒక రోజు 9వ రోజు కూడా మా మా కష్టాన్ని గుర్తించలేదని మేము భావిస్తున్నాం. అయితే అటు ప్రొడ్యూసర్సు కలిసారు, ఇటు మీరు కలిసారు. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎటువంటి సూచనలు ఇచ్చారు? మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత అభివృద్ధిగా తీసుకెళ్తున్నారు, అదే అభివృద్ధిలో భాగంగా కార్మికులు కూడా బాగుండాలని చెప్పేసి, కార్మికులకు న్యాయం జరగాలి, అలాగే నిర్మాతలు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారి నిర్ణయాలు కూడా వినండి, మీరు కొంచెం ఒక మెట్టు తగ్గండి, వారిని కూడా ఒక మెట్టు తగ్గమని చెప్పాము. వారిని కూడా షూటింగ్ స్టార్ట్ చేసుకోమని చెప్పాము. మీ వేతనాలు పెంచిస్తారు, రేపు ఛాంబర్లో చర్చలు జరిపి మీకు ఆశాజనకమైన వేతనాలు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాని ప్రకారమే రేపు మేము చర్చలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే మంత్రి గారి సూచనల మేరకు సఫలీకృతం అవ్వకుండానే షూటింగ్స్‌లో పాల్గొనే అవకాశం ఉందా? లేదండి, మంత్రి గారు కూడా మీకు న్యాయం జరిగేంత వరకు మీరు పోరాటంలో తప్పులేదు, కానీ ఇంకా ఎక్కువ రోజులు వద్దు, కార్మికులు చాలామంది ఉన్నారు కాబట్టి వారికి న్యాయం జరిగిద్ది. మేము వారికి చెప్పడం, వారికి కొన్ని సూచనలు చేశారని చెప్పారు. మరి వారు కూడా కలిశారు కాబట్టి వారితో ఏం మాట్లాడారో మాకు తెలియదు. మాకైతే మాత్రం రేపు ఛాంబర్లో మీ చర్చలు ఫలిస్తాయని ఆశిస్తున్నాం. వెంటనే ఆ నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్ళమని చెప్పడం జరిగింది. ప్రొడ్యూసర్స్ తరపు నుంచి మీకు ఎటువంటి కాల్ రాలేదు ఇప్పటివరకు? అంటే ఇప్పటివరకు మీతో చర్చ అనేది జరగలేదు? మాకు ఇప్పుడు ఛాంబర్ వారు ఫోన్ చేశారండి, అఫీషియల్ లెటరే పంపించారు. రేపు 3 గంటలకి చర్చలు ఉంటాయని, వేతనాలు ప్లస్ కండిషన్స్ అని ఒక పాయింట్తో పంపించారు. ఏదైనా రేపు 3 గంటలకి మా కోఆర్డినేషన్ కమిటీని ఆహ్వానించారు కాబట్టి మా కోఆర్డినేషన్ కమిటీ వస్తుంది. మా చైర్మన్ గారు ఉమ్మాయన్ గారు, వీరశంకర్ గారు వాళ్ళందరూ కూడా వస్తారు. రేపు ఏదైనా చర్చలు ఫలించి ఆశాజనకంగా వారికి మాకు అందరికీ బాగుంటుందని ఆశిస్తున్నాం.